ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలవరం నియోజకవర్గాల నాయకుల పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో జెట్టి గురునాథరావు కార్యాలయం వద్ద నుండి పాత బస్టాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రైతులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కదం తొక్కారు. పాత బస్టాండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జరిగిన సభలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జెట్టి గురునాథరావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి కంభం విజయరాజు, పోలవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు పార్లమెంటు పరిశీలకులు కారుమూరు సునీల్ కుమార్, ఏలూరు జిల్లా పరిశీలకులు వంక రవీంద్ర, ఎమ్మెల్సీ ఏలూరు జిల్లా రైతు అధ్యక్షులు వాసిరెడ్డి మధు ముఖ్య అతిథులుగా పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. పేద ప్రజలకి అందించి చేయాలని కోరుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాంటివి ఉండే కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారు. బస్సు అని పెట్టారు. బస్సు దేనికి ఉపకారం అది. దీనికి ఆటో వాళ్ళు కొట్ల మీద కొడుతున్నారు. ఎలాంటివి చేయడం మంచి పనులు కాదు. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేయకుండా ప్రజలకు అన్యాయం చేయకుండా చంద్రబాబు నడిపించే షాడో ముఖ్యమంత్రి ఈరోజు జగన్ గారు నిరూపణ అయిపోయింది. జగన్ గారే చంద్రబాబు నాయుడు తప్పు చేయకుండా నడిపించి పేద ప్రజలు ఆదుకుంటున్నందుకు అందరికీ ఎదిగిపోయింది. చిన్న ఉదాహరణ ఏంటంటే యూరియా లేదని గొడవ చేస్తుంటే ఈవేళ మీటింగ్ పెడితే రాత్రికి రాత్రి యూరియా లోడ్లు ఏమో సొసైటీలకి బిల్లులు పంపిస్తారు. ఇది ఎవరు గొప్పతనం? జగన్ గారు గొప్పతనం. తల్లికి వందనం ఆడ ఇవ్వలేదని చెప్పేసి మేము గొడవ చేస్తే ఎమ్మడే తల్లికి వందనాన్ని కరకొర చేశారు. ఏదైనా సరే అక్కడ ఫ్రీ బస్ కూడా గ్యాసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగి గొడవ చేస్తారంటే వేస్తున్నారు. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అన్నదాత పౌరుని మరి ఆర్డీఓ ఆఫీస్లో మరి చేపట్టమైంది. ఈ కార్యక్రమాన్ని మరి మచిలీపట్నం ఇన్ఛార్జి సీనియర్ నాయకులు గురునాథ్ గారి యొక్క సూచనతో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి వంక రవీంద్ర గారు, ఎమ్మెల్సీ గారు, జిల్లా ఇన్ఛార్జి గారు, పార్లమెంట్ ఇన్ఛార్జి గారు సునీల్ గారు, మన చింతలపూడి ఇన్ఛార్జి గారు విజయరామరాజు గారు, మరి రెండు నియోజకవర్గాల మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున రైతు సోదరులు అందరూ కూడా ఈరోజు రోడ్ ఎక్కడము ఈ యొక్క అన్నదాత పూర్ణాన్ని చూసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం రైతులకి బాసటగా నిలవాలి మనం అనేసి ఈరోజు అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకి సకాలంలో ఎరువులు అందాలి. ముఖ్యంగా యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి కార్యక్రమం చేసి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి ఆర్డీఓ అవసరం జరిగింది. ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది. కాకపోతే పోయిన జగనన్న ప్రభుత్వంలోని రైతు ఎంత రాజులా బ్రతికాడు. మన దేశానికి రైతే రాజు, రాజు దేశానికి వెన్నెముక రైతు. అటువంటి రాజుని ఈరోజు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం నేను మంచి పాలన ఇస్తాను, మంచిగా అన్నదాత ఇంకా రైతు భరోసా ఇంకా పెంచుతాననేసి అందరూ కూడా రావడం జరిగింది. రైతు పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ముందు రైతుల కోసం పోరాడి రైతులకి అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సినిమా టికెట్లకి రేట్లు పెంచుకోవడం కుదురుతుంది కానీ రైతులు గిట్టుబాటు ధరకు మాత్రం రేట్లు పెంచుకోలేకపోతుంది ఈ ప్రభుత్వం. పేదోళ్ళని తొక్కేస్తున్నారు. దోచుకునే వాళ్ళు సంపాదించుకుని దోచుకోవడమే ఈ ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులను ఆదుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రవీంద్ర గారు.